మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి గత ప్రభుత్వ హయాంలో, ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అప్పు ఎంత తెలుసా అండి? సుమారుగా 85,000 కోట్లు. అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ 3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలు 3 కలిపి దాదాపుగా సుమారుగా 85,000 కోట్ల అప్పు ఉంది. మిగులు బడ్జెట్ నేను చెప్పేది, మిగులు బడ్జెట్ ఒక 85,000 కోట్ల అప్పు ఉంది. అయితే ఎప్పుడైతే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో, అప్పటి నుంచి అట్లాగే 10 సంవత్సరాల కాలం వరకు సుమారుగా 85,000 కోట్లుగా ఉన్నటువంటి అప్పును ఒక 2 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. నేను చెప్పేది టోటల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి, నేను బీఆర్ఎస్ అని మాత్రం నేను అన్నాను, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా సుమారుగా ఒక 2 లక్షల కోట్లు దగ్గర మిగులు బడ్జెట్ లేకపోతే అప్పు అవన్నీ కూడా ఉంది.